ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు నటుడు చిరంజీవి. కెరియర్ మొదట్లో హీరోగా కాకుండా విలన్ పాత్రలలో నటించిన ఈయన అనంతరం హీరోగా అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా నటుడుగా ఇప్పటికే యంగ్ హీరోలకు చిరంజీవి గట్టి పోటీస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక చిరంజీవి సినిమాలో నటించడం అంటే ఏ సెలబ్రిటీకైనా ఒక డ్రీమ్ గా ఉంటుంది. ఇక చిరంజీవి సినిమాలో ఎలాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినా ఎవరు కూడా మిస్ చేసుకోరు. ఇకపోతే తాజాగా చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా తెలుగు అమ్మాయి రమ్య పసుపులెట్టి అవకాశం అందుకున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా రమ్య ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు సపోర్టింగ్ పాత్రల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావడంతో వాటన్నిటినీ కూడా వదిలివేసుకున్నానని తెలిపారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో తాను చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపిస్తానని, ఆయనతో పాటు నాకు కూడా ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఇలా చెల్లెలి పాత్రలో ఒప్పుకోవడానికి కారణం కేవలం చిరంజీవి సినిమాని మాత్రమేనని తెలియజేశారు. ఇలా చిరంజీవి గారితో ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందంటూ రమ్య పసుపులెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక చిరంజీవి సినిమాలో తప్పనిసరిగా ఓ సోదరి పాత్ర కామన్ గా ఉంటుంది. ఒక సినిమాలో నయనతార ఈయనకు చెల్లెలుగా నటించగా, ఇటీవల వచ్చిన భోలా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించారు. ఇక విశ్వంభర సినిమాలో కూడా చిరంజీవికి చెల్లి పాత్రలో రమ్య పసుపులెట్టి నటించబోతున్నారనే విషయం తెలిసిందే. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకే దెన్, థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో దెన్ సీ యు అగైన్, బై బై.